Easy go. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ పరిచయం. ఇవాళ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషన్ అంటే మనము ఒక క్రైటీరియాకి ఎలిజిబులా కాదా అని తెలుసుకోవడం అన్నమాట. ఇప్పుడు సింపుల్గా డైలీ యూసేజ్లోనే చూద్దాం. ఇప్పుడు ఒక పర్సన్ ఓట్ అయ్యాలి అంటే మినిమం 18 ఇయర్స్ లేదా 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఆ 18 ఇయర్స్ అనే క్రైటీరియా అది ఒక కండిషన్ దేనికి ఓట్ వేయడానికి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కండిషన్ ఏంటిది? మినిమం 18 ఇయర్స్ క్రాస్ అయి ఉండాలి. సో ఇది ఒక కండిషన్ అండి. మనం ఇంకా సింపుల్గా తెలుసుకుందామంటే ఒక పర్సన్కి ఏ గ్రేడ్ రావాలంటే కండిషన్ ఏంటి? మినిమం 90% ఎబోవ్ ఉండాలి. బి గ్రేడ్ రావాలంటే కండిషన్ ఏంటి? మినిమం 80 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువగా ఉండాలి. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే. ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అంటే ప్రోగ్రామింగ్ యొక్క రూల్స్. ఇది ఇలానే రాయాలి, ఇది ఇలానే ఉండాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి పైథాన్ ప్రోగ్రామ్కి. పైథాన్ ప్రోగ్రామ్ అనే కాదు, ఏ ప్రోగ్రామ్కైనా ఒక సర్టెన్ సింటాక్స్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్కి సింటాక్స్ చూద్దాం. ఇది మన కండిషనల్ స్టేట్మెంట్స్ సింటాక్స్. ఇఫ్ అని పెట్టి మనం ఫస్ట్ కండిషన్ రాసి ఒకవేళ ఆ కండిషన్ కరెక్ట్ అయితే అది ఆ స్టేట్మెంట్ లోపలికి వెళ్తుంది. ఇది కూడా సేమ్. ఒకవేళ ఇఫ్ అనే స్టేట్మెంట్స్ తప్పు అయితే లేదా మనం ఇచ్చిన క్రైటీరియాకి అది సాటిస్ఫై చేయలేకపోతే ఎల్ఇఫ్ కండిషన్లోకి వస్తుంది. ఎల్ఇఫ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేయలేకపోయినా లేక పైన ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా అవి సాటిస్ఫై చేయలేదు అంటే ఎల్స్లోకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఎల్స్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ గురించి లేదా ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. మనం ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏం తీసుకుందామంటే మనం డిస్కస్ చేసినట్టే ఓటింగ్ క్రైటీరియా గురించి చూద్దాం. ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ అనేది ఒక నెంబర్ కాబట్టి మనం ఇంట్లో తీసుకున్నాం, లైక్ ఇంటీజర్లో తీసుకున్నాం. ఇన్పుట్ అనేది యూజర్ నుంచే తీసుకున్నాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ప్రింట్ చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఏజ్ అనేది మనం యూజర్ నుంచి తీసుకున్నాం. ఒకవేళ యూజర్ ఇచ్చిన ఏజ్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో మనకు. ఏజ్ ఎంత ఇద్దాం? 19. ఏమొచ్చింది? యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. మనం ఇక్కడ స్టేట్మెంట్ రాద్దాం. ఒకవేళ మనం 18 కన్నా తక్కువగా ఇస్తే ఏం చూపిస్తుంది? ప్రాసెస్ ఫినిష్డ్. ఎందుకంటే మనం ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చాం. అంటే 18 కన్నా ఎక్కువ ఉంటే ఇది ప్రింట్ చేయని ఇచ్చాం, కానీ 18 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలో చెప్పలేదు. దీనికోసం మనం ఎల్ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు చూడండి ఏజ్ ఎంత ఇద్దాం? 16. ఏం ప్రింట్ వచ్చింది? యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఒకవేళ ఫస్ట్ కండిషన్ తప్పైనా లేకపోతే ఫస్ట్ కండిషన్ మనం ఇచ్చే ఇన్పుట్తోని సాటిస్ఫై కాకపోయినా అది సెకండ్ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసాం. ఇప్పుడు మనం ఎల్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే గ్రేడింగ్కి వెళ్దాం. లైక్ ఎన్ని మార్క్స్ వస్తే ఏ గ్రేడ్ వస్తాయి అనే దాని మీదకి వెళ్దాం. ఆ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ ఏం తీసుకున్నాం మనం యూజర్ నుంచి? మార్క్స్. ఇప్పుడు మనం కండిషన్ ఇద్దాం. ఇక్కడ అండ్ అనేది లాజికల్ ఆపరేటర్ మనం నేర్చుకున్నాం. సో ఇది మన ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్లో ఏం రాసాం? మార్క్స్ 90 కన్నా ఎక్కువ అయి ఉండాలి, 100 కన్నా తక్కువ అయి ఉండాలి. అప్పుడు మనకి ఏ గ్రేడ్ వస్తుంది? ఏ గ్రేడ్ వస్తుంది. ఎల్ఇఫ్ అంటే ఏంది? ఒకవేళ ఫస్ట్ సెంటెన్స్ లేదా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే సెకండ్ కండిషన్. మార్క్స్ 90 కన్నా ఎక్కువ, 100 కన్నా తక్కువ లేవు అనుకోండి, నెక్స్ట్ కండిషన్. పోనీ మార్క్స్ 90 కన్నా తక్కువ ఇంకా అందులోనూ 80 కన్నా ఎక్కువ ఉన్నాయా అని చూస్తుంది. అప్పుడు బి గ్రేడ్ ఇస్తుంది. పైన రెండు కండిషన్స్ సాటిస్ఫై కాకపోతే మనకి ఏం గ్రేడ్ ప్రింట్ చేస్తుంది? సి గ్రేడ్ ప్రింట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ 95 మార్క్స్ ఇద్దాం. ఏం ప్రింట్ అయింది? ఏ గ్రేడ్. ఎందుకు? 95 అనేది
90 కన్నా పెద్దది, 100 కన్నా చిన్నది కాబట్టి. ఇప్పుడు 88 ఇద్దాం. ఏం ప్రింట్ అయింది? బి గ్రేడ్ అనేది ప్రింట్ అయింది. మనం ఆ 2 కండిషన్‌లో లేని నంబర్ ఇద్దాం ఇప్పుడు. ఏం ప్రింట్ అయింది? సి గ్రేడ్. ఎందుకు? ఈ 8 అనేది పైన 2 కండిషన్‌ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి సి గ్రేడ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనం 1 ఇద్దాం. ఏం ప్రింట్ అయింది? సి గ్రేడ్. ఎందుకు? ఇక్కడ మార్క్స్ అనేది 100 కన్నా తక్కువ, 90 కన్నా ఎక్కువ ఉంటేనే మన కండిషన్ స్టార్ట్ అవుతుంది. మన క్రైటీరియా అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం 101 ఇచ్చాం కాబట్టి సి గ్రేడ్ అని ప్రింట్ అయింది. పైన 2 కండిషన్‌లు ఒకవేళ కాకపోతే సి గ్రేడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఇది మన ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకొని మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్‌లోకి వద్దాం. ఈజీగా అవుతుంది. లాజికల్ ఆపరేటర్స్‌లో ఏమేమి ఉంటాయో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్‌లో ఈ 3 ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ మనం అండ్ గురించి నేర్చుకుందాం. లాజికల్ అండ్. ఇప్పుడు లాజికల్ అండ్ అనేది ఎలా వాడతామంటే, మనం ఏమైనా 2 కండిషన్స్ ఇచ్చి మిడిల్‌లో అండ్ అని మెన్షన్ చేస్తే ఆ 2 కండిషన్స్ కరెక్ట్ అయితేనే ట్రూ అవుతుంది. అందులో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మనకు అవుట్‌పుట్ అనేది ఫాల్స్‌లోనే వస్తుంది. మనం ఇప్పటిదాకా ఎగ్జాంపుల్‌లో చూసాం. గ్రేడ్ అనేది 91 కన్నా ఎక్కువగా ఉండాలి అండ్ 100 కన్నా తక్కువగా ఉండాలి. అండ్ అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే మనకు అవుట్‌పుట్ అనేది ట్రూ లాగా ఇస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తోని తెలుసుకుందాం. మనం A = 5 ఇద్దాం. B = కూడా 5 ఇద్దాం. లాజిక్ రాద్దాం. ఇది రన్ చేసి చూద్దాం మనం ఈ ప్రోగ్రామ్‌ని. మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఈక్వల్. ఎందుకు ఈక్వల్ వచ్చింది? ఇక్కడ మనం కండిషన్‌లో A అండ్ B ఈక్వల్ అయితే ఈక్వల్ ఇవ్వమన్నాం. ఇక్కడ A 5 B 5 ఇచ్చాం కాబట్టి ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు B ప్లేస్‌లో 6 పెడదాం. మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? నాట్ ఈక్వల్. ఎందుకు? మనం ఎల్స్ స్టేట్మెంట్‌లో ఏం రాసాం? నాట్ ఈక్వల్. ఒకవేళ A, B ఈక్వల్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయండి. లేదా ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయండి అని మనం కంపేర్ చెప్తున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. సో, A, B ఈక్వల్ కాదు కాబట్టి అది నాట్ ఈక్వల్ అని రిటర్న్ చేసింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్‌తోని లాజికల్ ఆర్ నేర్చుకుందాం. లాజికల్ ఆర్ అంటే ఏంటి అంటే 2 స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా మనకు అవుట్‌పుట్ అనేది ట్రూగానే వస్తుంది. మనం ఈ ఎగ్జాంపుల్‌తోనే చూద్దాం. ఇక్కడ అండ్ ప్లేస్‌లో ఆర్ పెడదాం. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇక్కడ A = 5, B = 6 ఇచ్చాం. ఇక్కడ మనం కండిషన్ ఏమిచ్చాం? A = 5 అయినా అవ్వాలి. లేదా ఆర్ అంటే ఏంది? లేదా B = 5 అయినా అవ్వాలి. అలా అయితే ఈక్వల్ అనే స్టేట్మెంట్‌ని ప్రింట్ చేయండి. లేకపోతే నాట్ ఈక్వల్ అనే స్టేట్మెంట్‌ని ప్రింట్ చేయండి. ఇక్కడ రన్ చేసి చూద్దాం మనకు అవుట్‌పుట్ తెలుస్తుంది. ఏమొచ్చింది మనకు అవుట్‌పుట్? ఈక్వల్. ఎందుకు ఈక్వల్ వచ్చింది? ఈ స్టేట్మెంట్‌లో ఏదైనా ఒక్కటి 5 అయినా మనకు ఈక్వల్ అనే రావాలి. మనం ఏం నేర్చుకున్నాం లాజికల్ ఆర్ అంటే? ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయినా మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ట్రూ. ఇక్కడ A = 5 ఆర్ B = 5 ఉంది. మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి? ట్రూ. A = 5 కాబట్టి మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఈక్వల్. మనం ఇప్పుడు లాజికల్ నాట్ గురించి నేర్చుకుందాం. అండ్, ఆర్ నేర్చుకున్నాం కదా! నాట్‌కెళ్దాం. లాజికల్ నాట్ అనేది ఒక నెగోషియేషన్ లాగా పనిచేస్తుంది. ఎలా అంటే మనం ఏదైనా కరెక్ట్ కండిషన్ ఇచ్చి ముందు నాట్ పెట్టామంటే మనకు అవుట్‌పుట్ తప్పు అనే వస్తుంది. మనం ఒక ట్రూ కండిషన్ ఇచ్చి ట్రూకి ముందు నాట్ పెట్టామంటే మనకి అవుట్‌పుట్ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి A = 5 పెట్టి A అనేది 0 కన్నా పెద్దదే కదా! మనం కండిషన్ ఏమిద్దామంటే నాట్ A గ్రేటర్ దెన్ 0. A అనేది 0 కన్నా పెద్దది కాదు అని ఇస్తున్నాం. ఏమొచ్చింది మనకు? ఫాల్స్. A అనేది 0 కన్నా పెద్దది. అంటే 5 అనేది 0 కన్నా పెద్దదే.
కానీ మనం ముందు నాట్ పెట్టాం కదా! సో, అందుకది ఫాల్స్ అని రిటర్న్ చేసింది. అది కరెక్టా కాదా చూద్దాం. ఫస్ట్ మనకేం రిటర్న్ చేస్తుంది? ట్రూ. ఎందుకంటే ఏ అనేది అంటే 5 అనేది 0 కన్నా పెద్దది. మనం ముందు నాట్ పెడితే ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్. మనం ఏదైనా ట్రూ సెంటెన్స్ ముందు నాట్ అని పెడితే అది ఫాల్స్ లాగా అవుతుంది. మనం ఏదైనా ఫాల్స్ స్టేట్మెంట్ ముందు నాట్ అని పెడితే అది ట్రూ అవుతుంది. సో, ఇది లాజికల్ ఆపరేటర్స్ గురించి. ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్‌కి మళ్ళీ వెళ్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్‌లో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఎలా వాడాలో చూసాం కదా! ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్‌ని సాల్వ్ చేద్దాం. ఈ క్వెషన్ చేద్దాం మనం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇంకా లాజికల్ ఆపరేటర్స్ వాడి. ఫస్ట్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఇది మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఇప్పుడు ఏం ప్రింట్ చేయమన్నాడు? రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ వోవెల్. వోవెల్ అని ప్రింట్ చేయాలి. దేనికి? ఇఫ్ ద క్యారెక్టర్ గివెన్ బై ద యూజర్ ఈస్ వోవెల్. ఇఫ్ నాట్ ప్రింట్ కాన్సోనెంట్. యూజర్ ఇచ్చే క్యారెక్టర్ వోవెల్ అయితే మనం వోవెల్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ అది కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అని ప్రింట్ చేయాలి. చూద్దాం. వోవెల్స్ ఏమేమి ఉంటాయి? ఏఈ, ఐఓఈ. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నామంటే ఒకవేళ క్యారెక్టర్ ఏకి ఈక్వల్ అయితే లేదా ఈకి ఈక్వల్ అయితే అని రాయాలనుకుంటే లేదా అంటే ఏం రాయొచ్చు మనం? ఆర్ రాయొచ్చా? అండ్ రాయొచ్చా? ఆర్. లాజికల్ ఆర్ వాడతామండి ఇక్కడ. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్ లెటర్స్‌తో పాటు స్మాల్ లెటర్స్ కూడా ఇయ్యాలి. కండిషన్ అనేది మొత్తం ఇచ్చాం కదా! దెన్ ప్రింట్ మనకేం చేయమన్నారు? వోవెల్. ఒకవేళ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ ఏఈఐఓయు అయినా స్మాల్ ఏఈఐఓయు అయినా వోవెల్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎల్స్ కండిషన్ వాడొచ్చా? ఎలిఫ్ కండిషన్ వాడొచ్చా? మనకి ఇక్కడ ఉంది 2 కండిషన్స్ మాత్రమే. వోవెల్ అయితే వోవెల్ ప్రింట్ చేయాలి. కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ ప్రింట్ చేయాలి. ఒకవేళ వోవెల్ కాకపోతే మిగతా లెటర్స్ అన్ని ఏమవుతాయి? కాన్సోనెంట్. సో, దానికి ఎలిఫ్ అవసరం లేదు. వోవెలా కాదా చెక్ చేయాలి. వోవెల్ కానివన్నీ కాన్సోనెంటే. సో, ఎల్స్ వాడదాం. కాన్సోనెంట్. సో, ఇది మన ప్రోగ్రామ్. రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎ క్యారెక్టర్. మనం బి ఇద్దాం. బి ఏంటిది? కాన్సోనెంట్. ఓకే. ఇప్పుడు మనం ఏఈఐఓయులో ఫస్ట్ స్మాల్ ఏ ఇద్దాం. ఏం ప్రింట్ అవుతుంది మనకు? వోవెల్. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం 2 తీసుకోవాలి. స్మాల్ ఏని, క్యాపిటల్ ఏని 2 కండిషన్‌లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు చూడండి. మనకు మనం రాసిన ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి. మనం ఇంకా కొన్ని మోడరేట్ రివర్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోస్‌లో చేద్దాం. నెక్స్ట్ వీడియోస్ ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాం. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.